2024 ఎలక్షన్లో గ్రేటర్ రాయలసీమలో దాదాపుగా 15-20% బలిజ కాపు ఉన్నా కూడా ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు. 74 అసెంబ్లీ సీట్లలో ఒక్క పరుచూరు తప్ప ఇంకా ఏ సీటు కాపులకు ఇవ్వలేదు వైసీపీ. ఎంత బాగా చెప్పావురా, ఒకసారి ముందుకురా. టికెట్లకు సంబంధించి అయితే మరి ఆ లెక్కన విజయవాడ వెస్ట్ బీసీల సీటు అది మరి బీసీలకు ఎందుకు ఇవ్వలేదు, లేదా మైనార్టీలు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఈ కూటమి వచ్చిన తర్వాతనే. అదే సందర్భంలో కాపులు దానికే లెక్కేసుకుంటే కనుక గుంటూరులో కాపులు ఎక్కువ కదా, మరి కాపులకు ఎందుకు టికెట్ ఇవ్వట్లేదు ఎప్పుడైనా సరే. కృష్ణా జిల్లాలో కూడా కాపులు ఎక్కువ అని చెప్తున్నాం కదా, మరి ఎందుకు టికెట్ ఇవ్వట్లేదు, కమ్ సామాజిక వర్గం టికెట్లు ఎందుకు తీసుకుంటుంది. ఈ లెక్కలు తీసి ఎక్కువ మాట్లాడుకుంటే కనుక ఎక్కువ అవుతుంది ఇందులో. చిన్న అవకాశం దొరికినా ఏవో మాయమాటలు చెప్పి కులాల్ని రెచ్చగొట్టి కుల రాజకీయం చేయటం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. కానీ ఆ కులాల కుమ్ములాటిని రెచ్చగొట్టేది మీరే కదా. కులం పేరు మీద తిడుతుంటే మీకు పౌరుషం రాదా? నాకు వచ్చింది పౌరుషం, నాకు ఆవేదన వచ్చింది, నాకు కోపం వచ్చింది, మీకు రాదా? ఎందుకు రాదు? మీకు ఊరికం చేస్తున్నారా? వారికి మీకు పౌరుషం రాదా? ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి అయి చూపిస్తుంది. ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావన తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రం. బై ది వే, బయట క్యాస్ట్ వార్ జరుగుతున్నాయి కదా, దానికి కారణం మనమే. ప్రపంచంలో క్యాస్ట్ అనే పదంతో ఏ వార్ జరిగినా దాని వెనుక కులశేఖర్ ఉంటాడు.